నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ వీకెండ్. టాటాలపై జీవనిస్ టెలికాం దిగ్గజం ఎన్టీటీ డోకోమో న్యాయ పోరాటానికి దిగింది. టాటా తమకు $1.2 బిలియన్ నష్టపరిహారం చెల్లించాలంటూ అమెరికా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. టాటా టెలి సర్వీసెస్ నుంచి వాయిదొలిగిన డోకోమో తమకు రావాల్సిన ఎగ్జిట్ ప్రైస్ ఆలస్యమవుతుందని అమెరికా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. టాటాలు డోకోమోతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఎగ్జిట్ ప్రైస్ చెల్లించాలంటూ ఇప్పటికే జపాన్కు చెందిన న్యాయస్థానం ఆదేశించింది. లేని పక్షంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాటాల ఆస్తులను అటాచ్ చేయాల్సి ఉంటుందని జపాన్ న్యాయస్థానం హెచ్చరించింది. ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ ఐపీఓకు అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ ఆటో కాంపోనెంట్ సంస్థ ఐపీఓకు 43.84 రెట్ల ఓవర్ సబ్స్క్రిప్షన్ నమోదైంది. మొత్తం 75.52 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలైంది. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బిల్డర్లు, రీటైల్ ఇన్వెస్టర్ల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల పోర్షన్ 127.07 రెట్లు, క్యూఐపీ 53.43 రెట్లు సబ్స్క్రిప్షన్ అయింది. 467 నుంచి 472 ప్రైస్ బ్రాండ్ మధ్య ఐపీఓకు వచ్చిన ఈ సంస్థ పీఈ బ్రాండ్ 22.6 నుంచి 22.8 మధ్య ఉంది. ఇక ఈ సంస్థ తాజాగా గోల్డ్మాన్ సాక్స్, నొమోరా, హెచ్ఎస్బీసీ, మెర్చలింగ్ సింగపూర్ ప్రభుత్వానికి 472 యావరేజ్ ప్రైస్తో 73.83 లక్షల షేర్లను కేటాయించి 348.52 కోట్ల నిధులను సమీకరించింది. స్పెక్ట్రంపై ప్రభుత్వం ఆశలన్నీ అడియాసలయ్యాయి. భారీగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తే చివరికి 60% డిస్కౌంట్కి రేడియో తరంగాలను టెలికాం కంపెనీలకు కేటాయించాల్సి వచ్చింది. స్పెక్ట్రం కేటాయింపులతో భారీగా ఆదాయాన్ని వెనకేసుకుందామనే కేంద్రం అంచనా తప్పింది. దేశ ఖజానాకి దాదాపు 5.6 లక్షల కోట్లొస్తాయని ఆశించింది ప్రభుత్వం. అయితే వేలంపాటుకు సిద్ధం చేసిన తరంగాల్లో కేవలం 40% మాత్రమే అమ్ముడైంది. మిగిలిన 60% ఎవరూ కొనలేదు. దీంతో ప్రభుత్వానికి 65,789 కోట్లకే బిడ్లు లభించాయి. 2,354.55 మెగాహెచ్ స్పెక్ట్రంని వేలానుకుంచగా 964.8 మెగాహెచ్ స్పెక్ట్రంకే బిడ్లొచ్చాయని టెలికాం మంత్రి మనోజ్ సిన్హా వెల్లడించారు. ముందస్తు చెల్లింపుల కింద 32,000 కోట్లు లభిస్తాయని, గత 5 ఏళ్లలో ఇది ఎక్కువే అన్నారాయన. అతి తక్కువ రేట్లుగా నిర్ణయించిన 700, 900 మెగాహెచ్ స్పెక్ట్రంలకు అసలు బిడ్లే దాఖలవలేదు. అయితే వేలంపాట ఫెయిల్ అవ్వలేదని కూడా చెప్పారాయన. स्पेक्ट्रम से कुल जो नीलामी हुई 65,789.12 और 65,789.12 करोड़ 65,789.12 और टोटल अप फ्रंट पेमेंट हमको लगभग 32,000 करोड़ का मिलने वाला है. జియో భారీగా స్పెక్ట్రం బిడ్లు వేస్తుందనుకున్న వారికి వొడాఫోన్ షాక్ ఇచ్చింది. వొడాఫోన్ ఇండియా అత్యధికంగా 20,000 కోట్ల విలువైన స్పెక్ట్రంని కొనుగోలు చేసింది. భారతీ ఎయిర్టెల్ 14,244 కోట్లు, ఐడియా సెల్యులార్ 12,798 కోట్ల విలువైన స్పెక్ట్రం కోసం బిడ్లు వేశాయి. రిలయన్స్ జియో మాత్రం 13,672 కోట్లకు బిడ్లు దాఖలు చేసింది. టాటా టెలి అతి తక్కువగా 4,500 కోట్లకు బిడ్లు వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సెప్టెంబర్తో ముగిసిన రెండో త్రైమాసికంలో దేశీయ ఐటీ రంగం ప్రకటించే ఆర్థిక ఫలితాలు నిరాశజనకంగా ఉండొచ్చనే అంచనాలు వెల్లడవుతున్నాయి. గత 8 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా బలహీనమైన ఆర్థిక ఫలితాలు ఈ త్రైమాసికంలో వెలువడడానికి అవకాశం ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, హెల్త్ కేర్ రంగాల్లో మాంద్యమం నెలకొనడంతో ప్రాజెక్టుల్లో జాప్యం ఏర్పడడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో రాబడుల్లో వృద్ధి 0.5 నుంచి 3% మధ్య ఉండొచ్చని దిగ్గజ ఐటీ కంపెనీలు అంచనా వేస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఇన్ఫోసిస్ రాబడిలో వృద్ధి 3%, హెచ్సిఎల్ రాబడిలో 2.6%, టీసీఎస్లో 2.4%, విప్రో రాబడిలో 0.5% వృద్ధికి అవకాశం ఉంది. కరెన్సీ విలువల్లో చోటు చేసుకున్న మార్పుల కారణంగా కంపెనీల రాబడులపై ప్రభావం పడుతోంది. ఈ ఏడాదిలో ప్రభుత్వం ఐటీ ఉత్పత్తులు, సర్వీసులపై $720 కోట్ల వెచ్చించనున్నట్టు పరిశోధనా సంస్థ గార్ట్నర్ వెల్లడించింది. గత ఏడాదితో పోల్చితే ఇది 2.4% అధికం. రాష్ట్రాలు, స్థానిక కేంద్ర ప్రభుత్వాలు ఇంటర్నల్ సర్వీసులు, సాఫ్ట్వేర్, ఐటీ, డేటా సెంటర్, డివైజులు, టెలికాంపై వెచ్చించే వ్యయాలు ప్రభుత్వ వ్యయంలో భాగంగా ఉంటున్నాయి.
ఈ ఏడాదిలో ఐటీ సేవల్లో కన్సల్టింగ్, సాఫ్ట్వేర్ సపోర్ట్, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్, ఐటీ సోర్సింగ్, అమలు, హార్డ్వేర్ సపోర్ట్లపై ఖర్చు 9.3% వృద్ధి చెంది $180 కోట్ల చేరుకునే అవకాశం ఉందని గార్ట్నర్ చెబుతోంది. బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ సబ్ సెగ్మెంట్ 21% వృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది. ఇక టెలికాం సర్వీసుల మార్కెట్ $160 కోట్ల ఉంది. ఇందులో మొబైల్ నెట్వర్క్ సర్వీసుల సబ్ సెగ్మెంట్ 5.2% వృద్ధి చెంది $90.9 కోట్ల మార్కును చేరుకునే అవకాశం ఉంది. ఈ ఏడాదిలో సాఫ్ట్వేర్ పై ప్రభుత్వ వ్యయం $88.5 కోట్ల నమోదయ్యే అవకాశం ఉండగా గతేడాదితో పోల్చితే ఇది 4.5% అధికం. అప్లికేషన్స్ లో వృద్ధి అధికంగా ఉండడం వల్ల సాఫ్ట్వేర్ మార్కెట్ జోరుకు అవకాశం ఏర్పడనుంది. డిజిటల్ ఛానల్స్ ను సులభతరం చేసేందుకు గాను చేపట్టిన ఈ గవర్నెన్స్ కార్యక్రమాలు, డేటా ఆధారిత కార్యక్రమాలు ఐటీ రంగంలో ప్రభుత్వ వ్యయాలను పెంచుతున్నాయని, 2020 నాటికి ఈ పెట్టుబడులు మరింతగా పెరిగే అవకాశం ఉందని గార్ట్నర్ పేర్కొంది. హైదరాబాద్కు చెందిన ఇంజనీరింగ్ టెక్నాలజీ సంస్థ సైయెంట్కు వ్యవస్థాపకులు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయిన బివి మోహన్ రెడ్డికి అరుదైన గౌరవం లభించింది. ఫెడరల్ రిపబ్లికన్ ఆఫ్ జర్మనీ తరపున హైదరాబాద్ కాన్సుల్గా ఆయన ఎంపికయ్యారు. ఈ హోదాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తారు. పరిశ్రమలు, విద్య, నైపుణ్య శిక్షణ, సాంస్కృతిక రంగాల్లో ఇండో జర్మన్ బంధాలు మరింత బలపడనున్నట్లు మోహన్ రెడ్డి అన్నారు. ఇప్పటిదాకా భారతదేశం చరిత్రలో జర్మనీ ఒక్కసారి ఒకరిని అపాయింట్ చేశారు. నేను రెండో భారతీయుడిని ఒక విదేశం జర్మనీ లాంటి దేశము ఒక భారతీయుడిని వాళ్ళ ఆనరీ కౌన్సిల్గా అపాయింట్ చేయడం చాలా సంతోషంగా ఉందండి. కాకపోతే నా రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే అండి, ఈ ఇండో జర్మన్ ట్రేడు, కామర్సు, స్కిల్స్, ఎడ్యుకేషన్లో బాగా ప్రోత్సాహం జరగటం. నాకు లిమిటెడ్గా కౌన్సిలర్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. నేను వీసాలు అయితే కానీ పాస్పోర్ట్లు ఇష్యూ చేయను. కానీ జర్మన్ సిటిజన్స్ అంతా ఈ రాష్ట్రాల్లో, మన తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు కూడా వాళ్ళకి ఏమైనా సహాయం కావాల్సినా కూడా ఈ ఆనరీ కౌన్సిల్ ఆఫీస్ ద్వారానే వాళ్ళు వర్క్ చేస్తారండి. మన కోఆపరేషన్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ జరగాల్సినటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జర్మనీలో అండి 99% స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఉంటుందన్నమాట. ఆ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, మనకు కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ చాలా ఎక్కువ, కానీ అక్కడ సక్సెస్ఫుల్ ఎక్కువ, మన దగ్గర అంత సక్సెస్ఫుల్ కాదు. సో చాలా లెసన్స్ టు లెర్న్ ఉన్నాయన్నమాట. అలాగే వాళ్ళకండి స్కిల్స్లో విఐటి అంటారు, వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అని, విఈటి అంటారు. ఆ వొకేషనల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్లో కూడా మనం నేర్చుకోవాల్సిన సంగతులు చాలా ఉన్నాయి. జర్మనీ దేశానికి వాళ్లకు చాలా లీడింగ్ ఎడ్జ్ కాంపిటేటివ్నెస్లో ఎందుకున్నారంటే ఈ స్కిల్స్ మూలంగా అనమాట. వాళ్లకు యూనివర్సిటీస్లో క్లాస్ తీసుకుంటారు, అలాగే ఆ స్కిల్స్ కోసం అని చెప్పి ఇన్స్టిట్యూట్స్లో క్లాస్ తీసుకుంటారు. సో వాళ్ళు గ్రాడ్యుయేట్ అయ్యేసరికి జర్మనీలో ఉండేటువంటి ఇంజనీర్లు ఒక పక్క నాలెడ్జ్ ఉంటుంది, ఇంకో పక్క స్కిల్స్ ఉంటాయి అన్నమాట. ఇది కూడా రెండో విషయం, మనం తప్పకుండా వాళ్ళతో పనిచేయచ్చు. మూడోది సైన్స్ అండ్ టెక్నాలజీలో అండి. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చాలా అడ్వాన్స్ చేసినటువంటి దేశం జర్మనీ ప్రస్తుతం ప్రపంచంలో 4వ పెద్ద ఎకానమీ అండి. యూరోప్లో నంబర్ 1 ఎకానమీ అనమాట. వాళ్ళు వచ్చిపోయి $919 బిలియన్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేశారు లాస్ట్ ఇయర్. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో నేను పనిచేసేది ఏంటంటే ఈ 2 దేశాలకి కోఆపరేషన్ పెరిగి మన 2 రాష్ట్రాలకి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి, జర్మనీకి బాగా మంచి జరుగుతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నానండి. జర్మనీ ప్రస్తుతం ప్రపంచంలో 4వ పెద్ద ఎకానమీ అండి. యూరోప్లో నంబర్ 1 ఎకానమీ అనమాట. వాళ్ళు వచ్చిపోయి $919 బిలియన్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేశారు లాస్ట్ ఇయర్. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో నేను పనిచేసేది ఏంటంటే ఈ 2 దేశాలకి కోఆపరేషన్ పెరిగి మన 2 రాష్ట్రాలకి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి, జర్మనీకి బాగా మంచి జరుగుతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నానండి. బిజినెస్ కంటెంట్ను అందించడంలో ఎల్లప్పుడూ ముందంజలే ఉండే మీ అభిమాన న్యూస్ ఛానల్ TV5 డిజిటల్ రంగంలోనూ సత్తా చాటుతుంది. సరికొత్త కార్యక్రమాలను రూపొందిస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతుంది మీ TV5 మనీ. మీరు నచ్చిన, మెచ్చిన న్యూస్ ఛానల్ TV5 బిజినెస్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా డిజిటల్ రంగంలో 24 గంటల యూట్యూబ్ ఛానల్ TV5 మనీని ఇటీవలే ప్రారంభించింది. ఆరంభ లోపాల్ని సరిదిద్దుకొని పూర్తి స్థాయిలో ప్రసారాలనందిస్తూ ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది. బిజినెస్ కంటెంట్ అంటేనే TV5 మనీని చూడాల్సిందే అనేలా ప్రేక్షకుల మెప్పును పొందుతోంది. తెలుగు ప్రజల్ని ఆర్థిక అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంగా TV5 మనీని ప్రారంభించాం. స్టాక్ మార్కెట్లో ఎలాంటి వ్యూహాలు అవలంబిస్తే విజయవంతమవ్వచ్చు, మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు వంటి అన్ని అంశాల్లో మా అనలిస్ట్ టీం అటు ట్రేడర్స్ ని, ఇటు ఇన్వెస్టర్లను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూనే ఉంది. కేవలం స్టాక్ మార్కెట్ పై విశ్లేషణ, సలహాలపై మాత్రమే దృష్టి పెట్టకుండా లైఫ్ స్టైల్ కార్యక్రమాలతో పాటు హెల్త్ లాంచ్,
టేస్ట్ బర్డ్స్, అవే ది ట్రావెల్ షో, లెర్న్ టు ఎర్న్, వీల్స్ ఆటో షో వంటి పలు కార్యక్రమాల్ని టీవీ5 మనీ డిజైన్ చేసి విజయవంతంగా ప్రసారం చేస్తోంది. ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో సంబడీ హూ ఈజ్ అట్ ద ఏజ్ ఆఫ్ 35, 60 ఇయర్స్కి రిటైర్ అవ్వాలనుకోండి, 35 నుంచి 60 ఇయర్స్ వరకు దే విల్ ప్రోగ్రెస్ ఇన్ దర్ కెరియర్. సో కెరియర్లో ప్రోగ్రెస్ అవుతారు. ప్రోగ్రెస్ అయినప్పుడు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇక ఔత్సాహిక వ్యాపారవేత్తల్ని ప్రోత్సహించేందుకు స్టార్టప్ల ఏర్పాటులో సందేహాలు తీర్చడంతో పాటు ఫండింగ్లో ఎదురయ్యే సమస్యల పరిష్కారం చూపేందుకు తాజాగా స్టార్టప్ జంక్షన్ ప్రారంభమైంది. ఐ థింక్ ద మోటివేషన్ ఫర్ ద బిజినెస్ డెఫినెట్గా అర్థమైంది. స్ఫూర్తి ఏంటన్నది అర్థమైంది. స్ఫూర్తి మీరు వీవర్స్కి హెల్ప్ చేయడానికి అని చెప్పి స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు వాట్ డూ యూ డూ? మీ కంపెనీ, మీ షాప్ ఇది లేకపోతే ఏంటిది? మాది మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉంది, వీవింగ్ యూనిట్ ఉంది, స్టిచ్చింగ్ యూనిట్ ఉంది. మేము స్టార్ట్ నుంచి ఫినిష్ ప్రోడక్ట్స్ చేస్తాం, ఇక్కత్ ప్రోడక్ట్స్. ఆన్లైన్ మీడియాలో లేటెస్ట్ సెన్సేషన్ క్రియేట్ చేసిన మీ టీవీ5 మనీ ఇప్పటి వరకు లేని ఓ కొత్త కాన్సెప్ట్ ను ఎక్స్క్లూజివ్ గా మీకు అందించడానికి ప్లాన్ చేస్తోంది. మరెందుకు ఆలస్యం? తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతుల్ని పంచుతోన్న టీవీ5 మనీకి వెంటనే ట్యూన్ అవ్వండి. ఆన్లైన్ అమ్మకాలతో ఈ-కామర్స్ సంస్థలు పండగ చేసుకుంటున్నాయి. ఒక్క దీపావళి సరుకులే దాదాపు 8,000 కోట్ల బిజినెస్ చేశాయంటే వాటి జోరు అర్థం చేసుకోవచ్చు. ఫెస్టివల్ సీజన్ బిగిన్ అయిన 6 రోజుల్లోనే 3.5 కోట్ల టపాసులు ఇండియాలోకి డంప్ అయ్యాయని వాటి లెక్కలు చెబుతున్నాయి. దసరా, దీపావళిని ఆన్లైన్ కంపెనీలన్నీ కలిసి ముందే తెచ్చేశాయి. కస్టమర్లకు కొత్త కొత్త చౌక ఆఫర్లను ఎరగా వేసి ఆకట్టుకోవడంతో బంపర్ సక్సెస్ ని సాధించాయి. మొత్తం 6 రోజుల్లోనే కొన్ని వేల కోట్లలో ఈ అమ్మకాలు సాగించాయంటే ఇక వచ్చే 4-5 రోజుల్లో ఈ మోత మరింత మోగనుంది. ఆన్లైన్ సేల్స్తో ఈ-కామర్స్ కంపెనీలు ఇప్పటికే కస్టమర్ల దగ్గర దాదాపు 8,160 కోట్ల సొమ్ము చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ టైలర్లు ఫెస్టివల్ సీజన్ ప్రారంభమైన దగ్గర నుంచి 3.5 నుంచి 4 కోట్ల ప్రొడక్ట్లను కస్టమర్లకు షిప్పింగ్ చేసినట్టు రీసెర్చ్ సంస్థ రెడ్సీర్ అంచనా వేసింది. ఈ ఫెస్టివ్ సీజన్లో 1.5 కోట్ల ఉత్పత్తుల్ని కస్టమర్లకు చేరవేసినట్టు అమెజాన్ ఇప్పటికే ప్రకటించింది. తమకు వచ్చిన ఆర్డర్లలో అధిక శాతం కొత్తవాళ్లు కావడంతో పాటు 2 టైర్ సిటీస్ నుంచి రావటం ప్రోత్సాహకరంగా ఉందని అమెజాన్ తెలిపింది. అక్టోబర్ నెలంతటికి కలిపి గ్రాస్ మర్కండైజ్ విలువ సుమారు $1.7–1.9 బిలియన్ చేరవచ్చని రెడ్సీర్ సంస్థ అంచనా వేస్తోంది. ఈ సీజన్లో నెంబర్ 1 స్థానం కోసం అమెజాన్, స్నాప్డీల్, ఫ్లిప్కార్ట్ పోటాపోటీగా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అయితే గతంలో ఎదురైన అనేక అనుభవాల నేపథ్యంలో లాజిస్టిక్స్, ఇన్వెంటరీ విషయాల్లో ఈ-కామర్స్ కంపెనీలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఆటోమొబైల్ పరిశ్రమ వాహన అమ్మకాలలో గణనీయ వృద్ధిని సాధిస్తోంది. సకాలంలో వర్షాలు కురవడంతో పాటు ఫెస్టివల్ సీజన్ కూడా కలిసి రావడంతో బైక్ సేల్స్ వచ్చే సంవత్సరం 2 అంకెల వృద్ధి రేటుని సాధించనున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ద్విచక్ర వాహనాల అమ్మకాలు ఊపందుకున్నాయి. నిరుడితో పోల్చితే ఈ ఏడాది వాహనాలు అధికంగా అమ్ముడుపోవటం విశేషం. దీంతో ద్విచక్ర వాహన తయారీ కంపెనీల్లో నూతనోత్సాహాన్ని నింపుతోంది. వర్షాలు సకాలంలో కురవడం, తక్కువ స్థాయిలో ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, 7వ వేతన సంఘం సిఫార్సులు, ఇంధన ధరలు తగ్గటం వల్ల వినియోగదారుల సెంటిమెంట్ సానుకూలంగా మారింది. దీంతో ద్విచక్ర వాహనాల సేల్స్ ఊపందుకుంటున్నాయి. రానున్న ఆర్థిక సంవత్సరంలో ద్విచక్ర వాహనాల సేల్స్ 2 అంకెల వృద్ధిని నమోదు చేసే అవకాశమూ లేకపోలేదని ఇక్రా అంచనా వేస్తోంది. ఇప్పటికే ప్రముఖ ద్విచక్ర వాహన ఉత్పత్తి సంస్థలైన హీరో మోటోకార్ప్, హోండా ఇండియా, బజాజ్, టీసీఎస్లు గణనీయమైన ఉత్పత్తిని సాధించాయి. ఈ ఏడాది ఓనంతో మొదలైన ఫెస్టివల్ సీజన్లో సుమారు 35% సేల్స్ పెరిగాయని హీరో మోటోకార్ప్ పేర్కొంది. అలాగే బజాజ్, టీసీఎస్లు సైతం ఎక్కువగా గ్రామీణ, చిన్న పట్టణాలపైనే సేల్స్ సాధించేందుకు దృష్టి సారించాయి. గడిచిన వారం స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. వారాంతరంలో అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దేశీయ మార్కెట్లు నీరసించినప్పటికీ చివరకు ఓవరాల్గా లాభాలను నమోదు చేశాయి. వారం మొత్తం మీద సెన్సెక్స్ 195 పాయింట్లు, నిఫ్టీ 86 పాయింట్లు లాభపడ్డాయి. చిన్న షేర్లలో జోరు కొనసాగింది. ప్రధాన షేర్లలో ఇంధన దిగ్గజం గెయిల్ ఏకంగా 11% దూసుకెళ్లగా టాటా స్టీల్ 8.5%, టాటా మోటార్స్ 6%, ఓఎన్జీసీ, అదానీ పోర్ట్స్, మారుతి 4% చొప్పున, అలాగే ఎస్బీఐ 3% లాభపడ్డాయి. అయితే
టీసీఎస్, ఇన్ఫోసిస్, M&Mలు నష్టాన్ని చవిచూశాయి. దేశీయ బంగారం దిగుమతులు గణనీయంగా క్షీణించాయి. ఈ ఏడాది మొదటి భాగంలో బంగారం దిగుమతులు 10 ఏళ్ల కనిష్ట స్థాయిని నమోదు చేశాయి. అధిక ఎగుమతి సుంకాలు, ఇతర పన్నుల ప్రభావం బంగారం, వెండి దిగుమతులపై పడుతున్నట్లు బులియన్ అండ్ జ్యువెలరీస్ అసోసియేషన్ తెలిపింది. దేశీయ బంగారం దిగుమతులు గణనీయంగా క్షీణించాయి. ఈ ఆర్థిక సంవత్సరం బంగారం దిగుమతులు సుమారు 10 ఏళ్ల కనిష్ట స్థాయికి తగ్గాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ తేల్చింది. ఈ ఏడాది బంగారం దిగుమతులు 47,000 కోట్ల స్థాయికి మాత్రమే చేరగా బంగారం వాణిజ్య వర్గాల్లో ఆందోళన పెరిగింది. అధిక ఎగుమతి సుంకాలు, ఇతర పన్నుల ప్రభావం బంగారం, వెండి దిగుమతులపై పడగా గతేడాదితో పోలిస్తే ఇది భారీ క్షీణతగా నమోదైంది. అయితే అనధికారిక మార్గాల్లో దాదాపు 80 టన్నుల బంగారం దేశంలోకొచ్చినట్టు తేలింది. 10% సుంకం కారణమే ఈ పరిణామంగా బులియన్ మార్కెట్ వర్గాలు తేల్చుతున్నాయి. దిగుమతి సుంకాన్ని కనీసం 6% తగ్గించకపోతే ఈ ధోరణి మరింత పెరిగే ప్రమాదముందని బులియన్ మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు బంగారం దిగుమతులు తగ్గడంతో కరెంటు ఖాతా లోటు జీడీపీలో 0.1% తగ్గినట్లు ఆర్థిక విశ్లేషకులు పేర్కొంటున్నారు. రిలయన్స్ జియో తాజాగా ఐఫోన్ యూజర్లకు బంపర్ ఆఫర్ను ప్రకటించింది. రిలయన్స్ రీటైల్ లేదా యాపిల్ స్టోర్ నుంచి iPhone 7ను కొనుగోలు చేసి జియో కనెక్షన్ను ఉపయోగిస్తున్న వారు ఈ ఏడాది 31 వరకు జియో వెల్కమ్ ఆఫర్తో పాటు జనవరి 1 నుంచి ఈ iPhone 7 యూజర్లందరికీ జియో కంపెనీ 1,499 ప్లాన్ను ఏడాది పాటు ఉచితంగా అందిస్తుంది. ఈ ప్లాన్లో అపరిమిత లోకల్, అలాగే STD వాయిస్ కాలింగ్, నేషనల్ రోమింగ్ వంటి ఈ సేవల విలువ 18,000 రూపాయల వరకు పొందే అవకాశం ఉంది. మరోవైపు ప్రీమియం స్మార్ట్ ఫోన్ మార్కెట్లో యాపిల్కు గట్టి పోటీనిచ్చేందుకు గూగుల్ రెడీ అయింది. అసిస్టెంట్ వర్చువల్ రియాలిటీ సామర్థ్యాలతో పిక్సెల్ బ్రాండ్ కింద పిక్సెల్ SL మోడల్ను గూగుల్ ఆవిష్కరించింది. 32GB, 128GB వెర్షన్తో 57,000 రూపాయల ప్రారంభ ధరతో భారత మార్కెట్లో కూడా ఈ ఫోన్లు అందుబాటులో ఉండనున్నాయి. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. వచ్చే వారం మరిన్ని బిజినెస్ వార్తలతో మళ్ళీ కలుద్దాం.